Sivaya Nama Tiruchitrambalam. Welcome back to our program on a 360-degree view of 9th Tirumurai. Today, we are happy and proud to introduce you to a beautiful concept called as Tirupallandu in the Telugu language. This speech is going to be given by Mr. Subramaniam. He lives in Singapore. He started his career as an electrical engineer and he was working in Chennai as well as Kalpakkam. That is where he got interested in Tamil. He learned a lot in Tamil, and at the same time, he also chaired a beautiful organization called as, or an entity called as Tamil Mandram. Now, he has a lot of love for Tamil, Saivism, as well as Tirumurai. Hence, he volunteered to give this particular speech in Telugu language about the beauty and significance of Tirupallandu. Without further ado, let me hand over the stage to Mr. Subramaniam to give us this beautiful speech. Sivaya Nama Tiruchitrambalam. శివాయ నమః. అందరికీ నమస్కారం. ఇంతకు ముందు వీడియోలో మనం తిరుమరైలను గురించి, వాటిని ఎవరు రాశారు, ఏ కాలంలో వచ్చింది, దాని ప్రఖ్యాతి ఏమిటి అనేసి మనం తెలుసుకున్నాం. నేడు 9వ తిరుమరై గురించి తెలుసుకుంటాం. 9వ తిరుమరై నిండా ప్రఖ్యాతి అయింది. ఎట్లంటే 9 నాయన్మార్లు రాశారు. ఈ 9 నాయన్మార్లు రాసింది వచ్చి 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం, దాదాపు 250 సంవత్సరాలకు మధ్యలో 9 నాయన్మార్లు రాసిన ఈ 9వ తిరుముర. ఇది వచ్చి 2 భాగాలుగా ఉంటుంది. దీంట్లో ఒకటి వచ్చి తిరువిసైప అంటారు, ఇంకొకటి తిరుపల్లాండు అంటారు. మనం తిరువిసైప అనేది సంధి విప్పి చూసినామంటే తిరు, ఇసై, ప. తిరు అంటే ఆ శివపెరుమాను, ఇసై అంటే ఆయన్ని మనం పొగిడేది, ప అంటే పాటలు, గీతాలు. దేవుడిని పొగడి పాడిన పాటలు తిరువిసైప అంటారు. ఇంకొక భాగం తిరుపల్లాండు. తిరుపల్లాండు అంటే ఆ దేవుడిని తరతరాలుగా ఉండి మమ్మల్ని కాపాడాలా, తరతరాలుగా మీరున్నారు, మీరుగా మమ్మల్ని పోషించాలా అని చెప్పేదాన్ని తిరుపల్లాండు పాటలు ఉంటుంది. మొత్తం ఈ 9వ తిరుమురైలో 301 పాటలు ఉన్నాయి. ఆ 301 పాటల్లో 288 తిరువిసైపాకు చేరింది, 13 పాటలు వచ్చి తిరుపల్లాండుకి చేరింది. మొత్తం 301 పాటలది. ఈ 288 తిరువిసైప పాటలో దాదాపు ఆ తేవారం రాసిన 8,000 పాటలు ఉంది తేవారంలో. ఆ పాటల్లో ఎన్ని పాటలు దేవుడిని పొగినారో అంత విలువైనది వీళ్ళు 288 పాటలు పాడి ఉంటారు. కాబట్టి ఈ 9వ తిరుమల నిండా ప్రఖ్యాతి చెందింది. శివ భక్తులు రోజు ఇంట్లో పాట పాడేటప్పుడు పంచపురాణం అని చెప్తారు. ఆ పంచపురాణం అంటే 5 పాటలు పాడాలి వాళ్ళు. ఆ 5 పాటల్లో ఒక పాట వచ్చి తేవారం ఉంటుంది కదా, తిరుజ్ఞాన సంబంధరు, తిరునావుక్కరసరు, సుందరమూర్తి స్వామి గారు, వీళ్ళు రాసిన 8,000 పాటల్లో ఒక పాట పాడాలి. అవతల ఈయన మన తిరువాసకం ఉంది కదా, మాణిక వాసకం రాసింది, దాంట్లో నుంచి ఒక పాట పాడాలి. ఆ తరువాత 9వ తిరుమురైలో తిరువిసైప నుంచి ఒక పాట పాడాలా, తిరుపల్లాండు నుంచి ఒక పాట పాడాలి. 4 అయింది. 5వ పాట పెద్ద పురాణం, శేఖర్ గారు రాసిన పెద్ద పురాణం నుంచి ఒక పాట పాడాలి. అప్పుడు 5 పాటలు సరిపోతుంది. ఇప్పుడు చూశారంటే 9వ తిరుమలో 2 పాటలు 5లో, కాబట్టి ఎంత విలువైనదని మనకు తెలుస్తుంది. మనకు ఇంతకుముందు ప్రస్తావించింది వచ్చి ఆ తేవారంలో 8,000 పాటల్ని మనకి ఎవరు బయటికి తెచ్చారు? రాజరాజ చోళ కాలంలో నంబియాండార్ నంబి ఒక బాలకుడుగా ఉంటాడు. అతను వల్ల ఆ
పాటలు ఎక్కడున్న తేవారం ఎక్కడుంది, చిదంబరం గుడిలో ఉన్నింది. అక్కడి నుంచి బయటకు తెచ్చారు. జనాలకంతా అది చేరింది. అందరూ పాట పాడడం ఆరంభించారు మళ్ళీ. అదే విధంగా వాళ్ళ కొడుకు రాజరాజేశ్వర చోళన్ కొడుకు రాజేంద్ర చోళన్ మిగ ప్రఖ్యాతి అయిన చక్రవర్తి ఆయన. ఆ చక్రవర్తి కాలంలో 9వ తిరుమురని బయట తేవాలా అనేసి ఆయన తలిసి, అదే నంబి అంటారు. నంబి ఆయన యువకుడిగా ఉంటారు ఆ కాలంలో. ఆయన ఈ పాటలంతా సేకరించి 9వ తిరుమురగా చేసి దాని అన్ని గుడుల్లోనూ పాడడం ఆరంభించారు. ఆ విధంగా 9వ తిరుముర బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ 9వ తిరుమురంలో తిరుపల్లాండులో ఉండే ఒక పాటను గురించి మనం తెలుసుకుంటాం. ఆ తిరుపల్లాండు అంటే ఏమిటి, ఎవరు రాశారు దాన్ని? ఎందుకంటే ఈ 9వ తిరుమురలో సేందనార్ అనే ఒక నాయన్మార్ గారు భక్తుడు, శివభక్తుడు. ఆయన తిరువిసైపాలోనూ ఆయన రాసిన పాటలు ఉన్నది. తిరుపల్లాండు ఆయన ఒకరిదా రాశారు. 13 పాటలు ఆయన రాసింది. కాబట్టి మనం తిరుపల్లాండుని గురించి తెలుసుకోవాలంటే సేందనారు గురించి తెలుసుకోవాలి. ఆ సేందనారు ఎవరు? మనకు తెలుసును, చిదంబరం శివుడికి గుడి అంటే ఏమి, దేవాలయం అంటే వాళ్ళకి చిదంబరం, అది పేరు చెప్పాల్సింది లేదు. అటువంటి చిదంబరంలో పుట్టి ఒక బతికిన ఒక శివభక్తుడు ఆయన. ఆయన భార్య, ఇద్దరు శివభక్తులు. ఆ సేందనారు గారు పట్టినత్తార్ అనే ఒక వ్యాపారి, అంటే పెద్ద ధనవంతుడు ఆయన. ఆ పట్టినత్తారు దగ్గర ఈయన లెక్కలు రాసే మాదిరిగా ఉంటారు ఆయన. పని ఆయనకి. ఆ పట్టినత్తారు అంటే వెనకల కాలం మొదట్లో అంత ధనవంతుడిగా ఉండి వ్యాపారం చేసి తరువాత ఒకే ఒక దినంలో అన్నిటిని వదిలేసి నాకు వద్దు అనేసి సన్యాసిగా పోయి సిద్ధరైపోతారు ఆయన. అప్పుడు ఈ సేందనారు ఆ కాలంలోనే వచ్చి ఆ జీతం పెట్టుకొని తాను బతికి వచ్చే శివభక్తులలో ఎవరికైనా అన్నం పెట్టిదా వీళ్ళు భోంచేస్తారు. అటువంటి భక్తులు వాళ్ళు. ఈ పట్టినత్తారు ఒక దినంలో అన్నీ వదిలేసిపోయినాక ఈయన దగ్గర చెప్పేసిపోతారు చంద్రనాథ్ దగ్గర, మీరుదా దీన్ని ఏం చేయాలో అది చేయండి, మీరు ఇట్ట చేయాలో అట్ట చేయాలని చెప్పలేదు అని చెప్పేసిపోయేస్తారు. అప్పుడు సేందనారు ఏం చేస్తారంటే అక్కడ ఉండే ఆయనకి చేరిన అన్ని సొత్తులు, ధనం అన్నిటినీ శివాలయాలకి, మంచి పేదలకి, అన్ని మంచి కార్యాలకి పోయి చేరే మాదిరిగా అన్నిటిని చేస్తారు. తనకని ఒక్క దమ్మిడి కూడా ఎత్తుకోలేదు ఆయన. అవతల ఏం చేసేది, ఇంటికి వస్తారు. ఆయనకి ఇది ఒకటిదే తెలుసును, ఆ కాలంలో కరువు కాలాలు వేరే. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే కట్టలు కొట్టి, కట్టలు వ్యాపారం చేసి, కట్టలు ఎవరికైనా అమ్మేసి ఆ వచ్చే డబ్బు పెట్టుకొని తాను బతికి జీవిస్తారు. అదేవిధంగా వాళ్ళు చేసిన కార్యం మాత్రం వాళ్ళు మారవలేదు. ఎప్పుడు వాళ్ళు భోంచేయక ముందుగా ఒక శివభక్తుడికి భోజనం ఇచ్చేసిదా వాళ్ళు భోంచేయాలి, లేకపోతే భోంచేయరు ఆ రోజు. అటువంటి భక్తులుగా ఉండారు వాళ్ళు. ఒక రోజు ఏమైందంటే ఆయన పోయి కట్టలు కొట్టుకొని వస్తారు. మంచి వర్షం. ఆ కట్టలు అమ్మని కాలేదు, డబ్బు లేదు ఇంట్లో ఏదీ లేదు. వండి ఎవరికైనా ఇవ్వాలంటే కూడా ఏమీ లేదు. ఆయన రాకముందుగానే వాళ్ళ భార్య ఎంత తెలుస్తుంది ఆమెకి. ఆమె ఏం చేస్తాను, ఇంట్లో ఏముందని వెతికితే ఉద్దులు ఉన్నాయి. ఆ ఉద్దుల్ని వేయించి దాన్ని నూరి ఒక ముద్ద మాదిరి చేస్తారు. దానికి కలి అంటారు, మన సంగటి అంటాం. చేసి ఒక 4 ముద్దలు చేసి పెట్టుకుంటారు వాళ్ళు. అప్పుడు ఈయన వస్తారు. ఏం చేసేది, వర్షంగా పడతా ఉండదు, ఎవరు శివభక్తులు రాలేదు, ఎవరికైనా ఇచ్చేసిదా మనం భోజనం చేయాలి. కాబట్టి వీళ్ళు భోజనం చేయలేదు. వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎవరన్నా వస్తురా అనేసి. అప్పుడు ఒక శివభక్తుడు వస్తారు. వచ్చి, అమ్మ నాకు అన్నం కావాలా అంటారు. అప్పుడు ఆమె ఒక నిండా సంతోషంతో వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఒక ముద్ద ఆయనకి ఇస్తారు. ఆయన భోంచేసి, ఈ మాదిరిగా ఒక రుచికరమైన సంగటి ముద్దని నేను ఇంతవరకు తినింది లేదు, కాబట్టి ఇంకా ఉండేది ఇవ్వండి అంట. వీళ్ళు ఒక నిండా సంతోషంతో అన్నీ ఆయనకి ఇచ్చేసి ఆయన భోంచేసి పోతారు.
వీళ్ళు ఏమీ లేకుండా ఆ రోజు పడుకుంటారు. సో మరుసదినం ఆరుద్ర దర్శనం. ఆరుద్ర దర్శనం అనేది చిదంబరంలో మన శివరాత్రి ఎంత ఫేమసో అదే మాదిరి ఆరుద్ర దర్శనం అంత ఫేమస్. ఇదే మన చిదంబరంలో అంత కొండాడుతారు. తేరు తిరుగాది. సో అందరూ మరుసదినం అందరూ గుడికి పోతారు. ఆ పూజారి గుడిలోగా పోయి చూసేటప్పుడు నటరాజ పెరుమాళ్ నోట్లో సంగటి ఉంది. సో ఆయనకి ఏదో ఒకటి తప్పు జరిగిపోయింది. ఎట్లా మనం దీన్ని సరిచేసేది అనేసి నిండా మనసు కష్టంగా వాళ్ళు ఉంటారు. అంతా జనాలు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. తేరు కదిలేది, తేరు ఇచ్చేదని. మహారాజు కూడా అక్కడికి వస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే తేరు జరగలేదు, మూవ్ అవ్వలేదు, అది అట్టే నిలుచుకొని ఉండదు. అప్పుడు ఏం చేసేదని తెలియకుండా ఉండేటప్పుడు అసరి పైన చెప్తారు, నాకు ఇక్కడ నా భక్తుడు శాంతనారు ఉన్నారు, ఆయన పాట పాడితే తేరు కదులుతుంది, ఆయన పాట పాడనండి అని చెప్పి ఒక అసరి వచ్చును. అప్పుడు మహారాజు తెలుసును, ఆయన ఈ శాంతనారందా వెతుకుతా ఉండారు. ఎందుకంటే ఆయన కళలో చెప్పుండారు, రోజు నువ్వు పంపించే ప్రసాదాంతా నాకు ఇస్తారు గుడిలో, అయితే నేడు నా భక్తుడు శాంతనారు ఒక సంఘటన ముద్ద ఇచ్చినాడు, ఆ నిండా రుచికరమైన ఇది దాన్ని భోంచేసినాను, నేను నిండా తృప్తిగా ఉంటాను. కాబట్టి శాంతనారికి కనిపెట్టాలనేసి మహారాజు అక్కడ వచ్చి ఉన్నాడు. అదే సమయంలో తేరు నిలిచిపోయింది. పైన అసరీరి శాంతనారిని పాడమంటారు. ఇప్పుడు ఎవరికి కష్టం లేకుండా ఏమైంది, శాంతనారి బయట వచ్చి పాట పాడతారు. ఆయన 13 పాటలు పాడతారు. ఆయన పాడిన 13 పాటలు ముగించినాక తేరు తానుగా కదులుతుంది. అప్పుడు ఆయన విలువ అందరికీ తెలిపిస్తుంది. దానిదా చెప్తారు, శివుడి భక్తులకి ఆయన ఎప్పుడు ఎంత కనికరంగా ఉంటారనేసి అందరికీ తెలియపరిచారు. అప్పుడు మహారాజు ఆ పూజారులకు చెప్తారు, జరిగిన విషయం నా కళ్ళలో వచ్చింది, ఈ మేర శివ చెప్పున్నారు, ఈ మేర భక్తుడు ఈ మేర చందన చేసినారు అనేసి. కాబట్టి ఈ తిరుపల్లాండులో ఆ ఆరుద్ర దర్శనం అప్పుడు ఆ సంఘటించారు. కాబట్టి చెప్తారు, ఒక్కొక్క ఆరుద్ర దర్శనం అప్పుడు ఆ శివతాండవం ఆ దృశ్యం చూసేదానికి జనాలు అంత మోగుతురు. అక్కడికి అన్ని శివాలయాల్లో జరుగును, చిదంబరంలో కొంచెం ఎక్కువగా ఉంది, అదే ముఖ్యం అక్కడ. సో అప్పుడు అది ఒక వాడిక అయిపోయింది. ఒక్కొక్క ఆరుద్ర దర్శనం అప్పుడు నటరాజ పెరుమాళకి సంగటి ముద్ద చేసి నోట్లో పెట్టాలి, అది దాని విశేషం. తమిళ్లో అంటారు ఆరుద్ర దర్శనతో శివనికి వాయికు ఒక కలి అంటారు. కలి అంటే సంగటి నోట్లో పెట్టేది, అది ఒక వాడిక అయిపోయింది ప్రారంభించి. అది 9వ తిరుమల తిరుపల్లాండు గురించి చెప్పేటప్పుడు మనకి నిండా ముఖ్యమైన ఇది వాడిక మనకి. ఇప్పుడు ఏం చేస్తామంటే తిరుపల్లాండులో ఒక మొదటి పాట ఆ పాటను గురించి మనం తెలుసుకుంటాం. மண்ணுகத்தில்லை வளர்நம் பக்தர்கள், மண்ணுகத்தில்லை வளர்நம் பக்தர்கள், வஞ்சகர் போயகல பொன்னின் செய் மண்டபத்துள்ளே புகுந்து புவனியெல்லாம் விளங்க அன்னநடை மடவாள் உமைக்கோன் அடியோமுக்கு அருள் புரிந்து பின்னை பிறவி அறுக்க நெறி தந்த பித்தர்க்கு పల్లాండు కూరుదుమే. ఇది ఆయన పాడిన మొదటి పాట. ఈ మొదటి పాటలో ఏం చెప్తారు, ఎవరికి ఈ పల్లాండు పోయి చేరుతుంది, ఆ శివపెరుమానికి. ఆ శివపెరుమాని ఎవరు, పిత్తరంటారు. పిత్తర్ అంటే పిచ్చి పట్టినోడు మాదిరి ఉంటారు, అన్ని మంచి కార్యాలు చేస్తారని. ఆ పిచ్చి పట్టేదానికి పిత్తర్ అనేది తమిళ్లో చెప్పే వార్తది. ఆ పిత్తర్ అనేసి సుందరమూర్తి స్వామి వచ్చి మొదటి పాటలో పిరసూడి అనేసి ఆ పాట వచ్చును. అది ఆ పిత్తర్ అనేది ఇక్కడ వస్తుంది. ఆ మారి ఉండే శివుడికి
మేము తరతరాలుగా వర్ధిల్లాలా, మమ్మల్ని పోషించాలా అని పాట పాడుతా ఉంటాము అనేసి ఈ పాట అవుతుంది. ఎందుకు మనం ఒక శివుడికి ఇంత భక్తిగా మనం చేయాలా? మనకు కావాల్సిందేమి? సర్వ సుఖాలుండాలా, సుఖాలు అనుభవించాలా, అన్నీ కావాలని. ఇదంతా వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. ఈ జన్మలో వస్తుంది, వచ్చే జన్మలోనూ వస్తుంది. ఒక్కొక్క జన్మలోనూ వస్తుంది. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. మనం సుఖం కోసం వేడుకుంటాం. ఆ టైంలో సుఖం వచ్చినా మళ్ళీ కష్టం వస్తుంది. కష్టం ఎక్కువగా ఉండే మాదిరి మనకి తెలుసును. ఓకే. కష్టం ఎక్కువ అన్నీ ఈక్వల్‌గా ఉంటుంది. కష్టం, సుఖాలు అన్నీ ఒకటిగా ఉంటుంది. అయితే ఇది రాకుండా ఉండాల. అంటే ఏమి? మనకి మరుజన్మ రాకూడదు. మరుజన్మ రాకూడదంటే ఏమి చేయాలా? ఆ శివ ఆ శరణారవిందాలు, ఆ పాదాలు మనం పోయి చేరుకున్నామంటే మరుజన్మ మనకు లేదు. కాబట్టి ఆ మరుజన్మ లేకుండా చేసేది ఎవరి వల్ల అవునంటే ఆ శివుడి వల్లదా అవునది. ఆ శివుడి వల్ల అవుననేసి మనం కావాలంటే పోయి చేరుకుంటామా? లేదు. దానికి ఒక ప్రవర్తన ఉండాలి. మనకు అర్హత కావాల. ఆ అర్హత ఏమి? మనం జరుపుకునే విధం. ఏమి? నియమం అని చెప్తారు కదా! మనం శుద్ధంగా ఉండాలా, మన పరిసరాలు శుద్ధంగా ఉండాలా, మన మనసు శుద్ధంగా ఉండాలా, మనం చేసే సేవ అందరికి పోయి చేరాల, కరుణ ఉండాల మనకి. ఈ విధంగా ఎన్నెన్ని కావాలా ఈ ప్రవర్తనలు ఉంటే ఆ శివుడు మనకి అతన్ని చేర్చుకునేదానికి ఒక హేతు ఉంటుంది. అయితే ఇదంతా కావాలంటే కూడా మనం తలిస్తే కాదిది. ఆ పరమాత్ముడు, ఆ శివుడు కనికరించి మనకి ఇతనికి ఇది ఈ మారి జరుపుకోవచ్చును అనేసి ఆయన మనకి ఆశీర్వదిస్తేదా అది పోయి జరుగుతుంది. కాబట్టి దానికోసం ఇప్పట్లో నెరితంద అంటే ఆ ప్రవర్తనని నాకిచ్చిన ఆ శివపెరుమాడు పల్లాండు ఉండాలా, తరతరాలుగా ఉండాలా, మమ్మల్ని పోషించాలా అనేసి చెప్తారు. కాబట్టి నెరితంద అంటే ఆ అర్హత కూడా ఆయనదే ఇయ్యాల మనకి. ఆ ఇచ్చినాక ఎక్కడ దేనికొచ్చుండారు అందరూ ఇప్పుడు? ఆ నటరాజ పెరుమాళు, ఆ తాండవమూర్తి గారు, ఆ కనక సభలో చిదంబరంలో ఉండే కనక సభ ఉంది గదా! అక్కడ ఆడాలాయన. ఆ ఆడలు చూసేదానికి ఆ రుద్ర తాండవాన్ని ఇక్కడొచ్చి రుద్ర తాండవం కాదు ఇది. ఇక్కడొచ్చి ఆనంద తాండవం అది. ఆ ఆనంద తాండవాన్ని దర్శించేదానికి మేమంతా వచ్చుండాం. ఎక్కడొచ్చుండారు? ఎవరు పోయి ఆడపోయేది? ఉమాదేవి భర్త. ఉమాదేవిని ఏం చెప్తారంటే యువతిగా ఉండే ఉమాదేవి. యువతిగా ఉండే ఉమాదేవి అంటే ఎప్పుడు గాని మనకి తెలుసును. శక్తియునుడి వయస్సొచ్చి శివుడి కంటే జాస్తి అంటారు. ఉమాదేవియే యువతిగా ఉంటే ఆయన ఎక్కడుండాలా? యువకుడుగా. ఎప్పుడు ఉండే యువకుడు ఆయన. ఆయన ఆడే ఆ ఆటని, ఆ ఆనంద తాండవాన్ని చూసేదానికి మేమంతా వచ్చుండాము కనక సభలో. అదిదా ఆరుద్ర దినం అది. కాబట్టి ఈ ఆరుద్ర దినంలో మేమంతా వచ్చుంటాము. మమ్మల్ని మరుజన్మ లేకుండా చేసి ఆ శివుడిని గురించి మేము తరతరాలుగా ఉండాలా, పోషించాలి అనేసి నేను పాట పాడుతున్నాను. అని చెప్పేదానికి ముందుగా ఏం చెప్తారంటే, మంచి మనసుండాలి కదా! ఈ సిదంబరంలో ఉండే అందరూ బాగుండాల. సిదంబరం బాగుండాలంటే సిదంబరంలో ఉండే ప్రజలంతా బాగుండాల. మన్నుగ తిల్లై ఆయన చెప్పేది. అవతల ఈ భక్తులుండారు కదా! ప్రజలు ఎక్కువ అవ్వాల. భక్తులు ఎక్కువ అవ్వాల. అదే మాదిరి ఉంటేదా అందరికీ ఒక ఆనందం ఉంటుంది. సత్సంగం ఉంటుంది. అదే మాదిరిగా వీళ్ళు బాగుండాలా, వీళ్ళ మనసు బాగుండాలంటే వీళ్ళ మనసుని చెదిరిపించే వాళ్ళు ఎవరు దగ్గర రాకూడదు. అంటే వేరే మతం వారు ఆ కాలంలో ఉండిన వేరే మతం వాళ్ళు ఈ మతం మార్చేదానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారి నుంచి మేము దూరంగా ఉండాలి. అది అక్కడ చెప్పేది. ఈ సిదంబరం బాగుండాలా, సిదంబరం ఉండే భక్తులు పెరగాల, అయితే వీళ్ళొచ్చి ఇటువంటి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండాలి వీళ్ళు. ఇటువంటి సమూహంలో ఉండి ఈ కనక సభలో ఆడే ఈ శివపెరుమాళ్ దర్శనాని కోసం మేమంతా వచ్చుంటాము. ఆయన తలిస్తేదా మాకు ఆ ప్రవర్తన వచ్చును. ఆ ప్రవర్తన వస్తేదా ఆయన పాదారవిందాలు చేరినవును. అప్పుడుదా మాకు మరుజన్మ లేకుండా పోను.
అటువంటి శివుడు తరతరాలుగా ఉండాలా, ఆయన మమ్మల్ని తరతరాలుగా పోషించాలా, అదిదా పల్లాండ్ అనేది. పల్లాండ్ అనేది ఆయన్ని దీవించేది కాదు, దేవుడిని దీవించేదానికి మనం ఎవరు ఉంటామో. దేవుడు అందరి మనసులో ఉండాలి, అందరి మనసులో ఉండేవాళ్ళు బాగుండాలంటే దేవుడు మనం పొగడాలి. అదిదా తిరుపల్లాండు దీంట్లో ఉండేది. ఇంకొకసారి ఈ పాటను పాడతాము, పాడి మనం ముగించుకుంటాం. மண்ணுகத்தில்லை வளர்கனம் பக்தர்கள் வஞ்சகர் போயகல பொன்னின் செய் மண்டபத்துள்ளே புகுந்து புவனி எல்லாம் விளங்க அன்னநடை மடவாள் உமைக்கோன் அடியோ முக்கருள் புரிந்து பின்னை பிறவியறுக்க நெறித்தந்த பித்தர்க்கு பல்லாண்டு கூறுதுமே. திருச்சிற்றம்பலம்.